me, come with me, shake your hand with me now, shake your hand with me now, keep on the love. Make you happy now. అద్భుతం సార్, ఎక్స్ట్రాడినరీ సార్, సూపర్ సార్, చాలా బాగుంది. నిజం చెప్పండి సార్. టెన్షన్ పడకండి, ఏదో సరదాగా నన్ను. బట్ వన్ థింగ్, ముందొక మాట వెనకొక మాట, పెదాల మీద ఒక మాట, గుండెలో ఒక మాట, పైకి ఒక మాట, లోపల ఒక మాట, ఇలాంటివంటే నాకు పడదని నీకు తెలుసుగా. నేను బాగుండాలంటే మీరు నిజం చెప్పాలి, అబద్ధం చెప్పి నన్ను మిస్గైడ్ చేయకండి. ఆల్ రైట్? హలో, శ్యామ్ సనగల హియర్. సార్, అనిల్ గారు నెక్స్ట్ ఆల్బమ్ మీకే చేస్తారట. ఓ, మీకు ఇన్ఫార్మ్ చేయమన్నారు. గుడ్, వెరీ గుడ్. ఏంటి సార్ నేను శుభవార్త? మీ ఆవిడ గారు నెల తప్పిందా ఏంటి? నేను ఇండియాకి వచ్చి 6 months అవుతుంది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? సారీ సార్, ఇంతకా గుడ్ న్యూస్ ఏంటి? ఆల్బమ్ ప్రొడ్యూసర్ అవుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అయినా ప్రొడ్యూసర్ అవ్వాలన్న బుద్ధి మీకెందుకు పుట్టింది సార్? క్యాచ్ దిస్. ఓహో, దొరదపడుతుందా? ఓరి కుర్రా, వెనకాల చూడు. శ్రీదేవి బోని కపూర్, శ్యామ్ శనగల ఆ పక్కన ఎంటీ శనగల. అక్కడ హీరోయిన్ రావాలంటే నేను నిర్మాత అవ్వాలి. అందుకే ఈ ఆల్బమ్ చేస్తున్నాను. దీన్ని బట్టి నీకేం అర్థమైంది? హీరోయిన్ కి మొగుడు అవ్వాలంటే ఆల్రెడీ ఒకసారి పెళ్ళయి ఉండాలి. అందుకే కదా అమెరికాలో పెళ్లి చేసుకుని ఇండియా పారిపోయి వచ్చాను. సార్, ఈ హీరోయిన్లు అందరూ పెళ్ళైన వాళ్ళు మళ్ళీ ఎందుకు చేసుకుంటారు సార్? అర్థం కాలే. ఎక్స్పీరియన్స్ మోర్ పర్ఫెక్ట్. మళ్ళీ అర్థం కాలే సార్. అందుకే ఇంగ్లీష్ లో చెప్పాను. ఇప్పుడు బాగా అర్థమైంది. ఆల్ ది బెస్ట్. Control yourself. Kalpana, please control yourself. Sister. డాక్టర్, మళ్ళీ మా అక్కని మామూలు మనిషిగా చూడగలనా? 1 year ఇదే ప్రశ్న మీరు నన్ను అడుగుతున్నారు, కానీ నేనేం సమాధానం చెప్పలేకపోతున్నాను. ఒక డాక్టర్గా నేను ఇచ్చే ట్రీట్మెంట్ కంటే ఓ తమ్ముడిగా మీరు ఆవిడ పట్ల చూపించే ఎఫెక్షన్ ఇంపార్టెంట్. త్వరలోనే మీ అక్క మామూలు మనిషి అవుతుంది, నాకు ఆ నమ్మకం ఉంది. అలా చూడగలిగిన రోజు మేమిద్దరం మీకు జీవితాంతం రుణపడి ఉంటాం. ఇట్స్ ఆల్ రైట్. థ్యాంక్ యూ సార్. అనిల్, మొన్న మీరు డైరెక్ట్ చేసిన ఇన్నర్ సైడ్ అనే ఆల్బమ్ చూశాను, వెరీ ఇంట్రెస్టింగ్. ఆ రోజే మీకు మాట చెప్పాలనుకున్నాను. చెప్పండి డాక్టర్. మీ సిస్టర్లా భయంతో షాక్ గురైన వాళ్ళకి భయం అనేది కేవలం మనసు సృష్టించుకునేది అనే కాన్సెప్ట్ మీద ఒక ఆల్బమ్ ఎందుకు చేయకూడదు? గుడ్ ఐడియా. ఐ థింక్ అబౌట్ ఇట్ డాక్టర్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ సూన్. నెక్స్ట్ మీరు చేయబోయే ఆల్బమ్ కాన్సెప్ట్ ఏంటి సార్? గోస్ట్. గోస్టా? ఈ గోస్ట్ క్యారెక్టర్కి ఒక అందమైన అమ్మాయి కావాలి. గోస్ట్ క్యారెక్టర్కి అందమైన అమ్మాయి ఎందుకు సార్? ఒకసారి ఆలోచించండి. దెయ్యానికి అందానికి పోలికలున్నాయి. దెయ్యం భయపెట్టి చంపేస్తుంది, అందం ఆశ పెట్టి చంపేస్తుంది. యూనో వన్ థింగ్, అందంగా ఉండేవాళ్ళే దెయ్యాలుగా మారుతారు, తెలుసా? నిజమే సార్. ఆఫ్టర్ ఆల్ దెయ్యం వేషానికి జూనియర్ ఆర్టిస్ట్ను తీసుకుంటే చాలదా? వాళ్ళు చుట్కారు. దెయ్యాలంటే ఎర్రటి కళ్ళు, జుట్టు విరబోసుకొని. అది నీ కాన్సెప్ట్లో పెట్టుకో, నా కాన్సెప్ట్ అది కాదు. నాకు కావాల్సిన అమ్మాయి కళ్ళు జిగేల్ మనేలా ఉండాలి. అందమే కాదు, ఆ అమ్మాయి స్ట్రక్చర్ ఇంచ్ టు ఇంచ్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఏ యాంగిల్లో చూసినా కూడా చాలా డైనమిక్గా ఉండాలి. నెక్స్ట్. సూపర్ ఫిగర్. రేట్ ఎంత? రేటా? ఐ మీన్ రికమెండేషన్. మీకు నచ్చిందా? మీకు నచ్చలేదా? దరిద్రంగా ఉంది, చండాలంగా ఉంది. ఇప్పుడే సూపర్ ఫిగర్ అన్నారు. ఆ ఫోర్స్ లో అనాలనిపించింది అనేసాను. మీ ఫోర్స్ మామి చూపించకండి. ఓహో. నెక్స్ట్. నెక్స్ట్.
ఓకే. ఈ అమ్మాయి కూడా బాగాలేదు సార్. నన్ను సరిగ్గా చూడు. ఈ అమ్మాయి దగ్గర మనకు కావాల్సిన క్వాలిటీస్ ఉన్నాయి. నాకు కావాల్సిన క్వాలిటీస్ కూడా అమ్మాయి దగ్గరే ఉన్నాయి. అవును సార్, చాలా అందంగా ఉంది. ఈ అమ్మాయి దగ్గర ఏదో తెలియని అందం ఉంది. ఆ అమ్మాయి ఫేస్ లో పెళ్లికల ఉంది. సార్ మనం చూసేది హీరోయిన్ కోసం, పెళ్లి కూతురు కోసం కాదు. మీరేం చెప్తే అదే. ఈ అమ్మాయికి ఫోటో సెషన్ పెట్టించు. త్వరగా పెట్టించు. సార్ మీకోసం TV9 వాళ్ళు వచ్చారు సార్. వస్తున్నా సార్. ఒక వెళ్ళండి వెళ్ళండి, మీరు వెళ్ళండి. మార్చవయ్యా, మంచి ఫ్లాంటర్స్ ఉన్నాయేమో చూడు. ఆ సాంగ్ కావాల్సిన సెట్ అంతా రెడీ అయిందా? ఎవ్రీథింగ్ ఈజ్ అరేంజ్డ్ సార్. ఓకే, మీరు చెప్పిన విధంగా అన్ని కూడా అట్మాస్ఫియర్ మొత్తం రెడీగా ఉంది. ఓకే, బట్ మీరు ఎస్ అంటే హాయ్ వ్యూయర్స్, ఇన్నర్ సైడ్ ఆల్బమ్ మేకర్ గా పబ్లిక్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ అనిల్ తో మీరు ఒక ఎక్సైటింగ్ ఇంటర్వ్యూ చూడబోతున్నారు. హాయ్ అనిల్. హాయ్. మీ ఇన్నర్ సైడ్ ఆల్బమ్ ఇంత సంచలనం సృష్టించినందుకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీ కాన్సెప్ట్ లో మనసు అనే దానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. మీకు నిజంగానే మనసు అంటే అంత మనసా? మనిషికి మనసు అనేది ఒక వరం. ఊహ తెలిసినప్పటి నుంచి ఊహకు అందని విషయాలు ఆలోచించేది, స్పందించేది మనసే. అందుకే మనసులో ఒక మాట, బయట ఒక మాట అంటే మన సొసైటీలో తిరిగే వాళ్ళు ఎవరు భరించలేరు. సొసైటీ అంటే క్లబ్బుల్లోనూ పబ్బుల్లోనూ తిరిగే వాళ్ళేనా? నా ఆల్బమ్ పబ్లో తీసానని ప్రశ్న అడుగుతున్నారా? డెఫినెట్ గా. గుడిసెల్లో బతికే వాళ్ళని, ఫుట్పాత్ మీద బతికే వాళ్ళని వదిలేసి మీ కెమెరా క్లబ్బుల్లోకి పబ్బుల్లోకి వెళ్ళిందంటే మీ మనసులో ఒక మాట, కెమెరాలో ఒక మాట. am I correct? మీరేం అడగాలనుకున్నారో డైరెక్ట్గా అడగండి. మీ కాన్సెప్ట్ లో ఫిల్మ్ కన్నా లేడీస్ నే ఎక్కువ ఎక్స్పోజ్ చేసినట్టున్నారు. దానికి మీరేమంటారు? నో, అది కాన్సెప్ట్ డిమాండ్ చేసింది అంతే. డిమాండ్ చేసింది కాన్సెప్ట్ కాదు, గడద గుడ్డు కాదు, పబ్లిక్ వీక్నెస్. దాని మీద ప్లే చేయాలన్నది మీ ప్లాన్. ఏం మాట్లాడుతున్నారు మీరు? నా కాన్సెప్ట్ పూర్తిగా మీకు అర్థమైందా? అర్థమైంది కాబట్టి ఇన్ని క్వశ్చన్స్ అడగగలుగుతున్నాను. డియర్ వ్యూయర్స్, ఈ క్రియేటర్స్ క్వాలిటీయే అంత. చెప్పింది చేయరు, చేసే పని చెప్పరు. ఇలాంటి వాళ్ళు తీసిన కాన్సెప్ట్స్ చూసి మనం మిస్లీడ్ కాకూడదని ఈ ఇంటర్వ్యూ చేయవలసి వచ్చింది. కెమెరామెన్ ధనుష్ తో రమోలా, TV9. హలో రైట్ సార్. ఏ రఘు, ఎవరు అమ్మాయి సైక్లోన్లో వచ్చి సునామీ ఎఫెక్ట్ ఇచ్చేళ్తుంది? నువ్వు ముందు TV9కి ఫోన్ చేసి ఈ ఇంటర్వ్యూ టెలికాస్ట్ చేయొద్దని చెప్పు. ఓకే సార్. అలాగే నాకు అమ్మాయి ఇన్ఫర్మేషన్ అంతా కావాలి. ఓకే, ఇమీడియట్లీ గో. ఏమైంది సార్? TV9 ఆఫీస్కి ఫోన్ చేశాను. రమోలా అన్న పేరున్న రిపోర్టర్ ఎవరూ లేరట. అసలు TV9 వాళ్ళు మన దగ్గరికి ఎవరిని ఇంటర్వ్యూకి పంపలేదట. ఎవరిని పంపలేదా? మరి ఆ అమ్మాయి? గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. ఫార్మాలిటీస్ అన్నా, ఫార్మల్ గా ఉండటం అన్నా నాకు అస్సలు ఇష్టం ఉండదు. బొకేసి చేసి డబ్బులు వెనక్కి తెచ్చు. ఈ బొకేలు, శాలువాలు రిటైర్ అయ్యాక ఇంట్రెస్ట్ గా ఉంటాయి. ఇప్పుడు మనం ఇంట్రెస్ట్ చూపించాల్సింది కేసుల మీద. ఏయ్, బ్రింగ్ దట్ ఫైల్స్. ఎన్ని కేసులు ఉన్నాయో చూడండి. ఇవి చూడడానికి సంవత్సరం పడుతుంది. పేపర్లో హెడ్ లైన్స్, మనకి డెడ్ లైన్స్. మోస్ట్ వాంటెడ్ కేసులేంటి? పాత దాస్ సార్, వాడితో పెద్ద తలనొప్పి. ఎన్ని తలలు తీశాడు? 2 జంట హత్యలు, 6 రేపులు, లెక్కలేని కిడ్నాప్లు చేసేసి దొరకకుండా మన ముప్పు తిప్పులు పెడుతున్నాడు సార్. పోలీసులు వీక్ అని తెలిసి మనతో ఆడుకుంటున్నాడు. వాడి వీక్నెస్ ఏంటో తెలిస్తే మనం ఓ ఆట ఆడుకోవచ్చు కదా. ఎలా సార్? TV9కి కనెక్షన్ ఇవ్వండి. అక్క, నువ్వు ఏమనుకోనంటే నీకు చిన్న మాట చెప్తానక్క. చెప్పరా. నీ అందం ముందు సినిమా హీరోయిన్లు కూడా బలాదురక్క. అందుకే దాసన్న నీ ప్రేమకి దేవదాస్ అయిపోయాడు. ఆయన అంటే నాకు ప్రాణమే కదరా. సోనియాను కలిసిన కేశవరావు సంస్థాగత ఎన్నికల్లో ఆయనకే అధికారం. ద్వితీయ శ్రేణి నేతలకు మరింత ప్రాధాన్యం. అబ్బా, ఏమైందిరా? దిమాగ్ ఏమైనా ఖరాబ్ అయిందా? గట్ల చూడక అన్నని పోలీసులు చంపేసిందంట. రౌడీ షీటర్ పాత దాచి మృతి. అక్క, నువ్వేం పరేషాన్ అవ్వకే. ఏమైందో కనుక్కుందాం అక్క. అక్క 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 ఇంటికాడ నుంచి అన్నా. హలో అన్నా, దాసనా ఏమైందిరా? నువ్వు బతికే ఉన్నావా? క్యా బాత్ కరారే సాలే, దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా? బోనాల సెగ్నల్ లెక్క జబర్దస్త్ ఉంటే పోయినానంటావు. రాత్రి దావత్లో మందుగిన ఎక్కువైందారా? నాకు కాదన్నా, గా TV9 వాళ్ళకి ఎక్కువైంది అనుకుంటా.
నువ్వు ఎన్కౌంటర్ లో పోయినావని పాగలగా లెక్క పిచ్చి పిచ్చి రాతలు రాసిండ్రు. ఏంద్రను వరేంటి గవ్వన్న గది చూసి అక్క సొమ్మసిల్లి పడిపోయింది. ఓ పని చేయరా బాయ్, అక్కని మోసారం చెరువు కాడికి తీసుకురా, ఆడికెళ్ళి దవాఖానకు తోలుకుపోదాం. అన్నా నువ్వు అక్క కనిపిస్తే మంచిదన్నా, లేకపోతే గిట్ల కింద పడే ఉంటది. రేయ్ ఆల్రెడీ నేను లంగర్ హౌస్ కాడ ఉన్నా, నీకంటేనే ముందు ఆడుంటా, చెప్పి చేయరా బాయ్. సరే అన్నా. ఈ పాత దాసుని పట్టుకోనికి ఎవడ ప్లాన్ చేసి ఉంటాడు రా. సడన్ గా ఈ నగరంలో అన్ని గుండెలు ఎవడికొచ్చినాయి? నన్ను పట్టుకోనికి ప్లాన్ చేసింది నువ్వా? పట్టుకోవడానికి కాదు, నువ్వెలా కుక్క చావు చావబోతున్నావు మెంటల్ గా ఫిక్స్ అయి ప్రాక్టికల్ గా ప్లాన్ చేశా. ఏంట్రా అలా చూస్తున్నావు? అందరూ ఊరెళ్తున్నానో బయటికి వెళ్తున్నానో చెప్తారు, కానీ పైకి వెళ్తున్నానని చెప్పుకునే అవకాశం నీ ఒక్కడికే వచ్చింది. ఫోన్ చేసి చెప్పుకోరా, చెప్పుకో. రివాల్వర్లో బుల్లెట్ ఒక్కసారి పనిచేస్తుంది, ప్లాన్ కూడా అంతే. సాంగ్ విన్నారు కదా? సాంగ్ చాలా బాగుంది. మీ కాన్సెప్ట్ ఏంటో చెప్తారా? ఓకే, అందరూ వినండి. మనలాగే ఒక యూనిట్ షూటింగ్ కోసం ఫారెస్ట్కి వెళ్తారు. ఆ ఫారెస్ట్లో ఉన్న ఒక బంగ్లాలో ఆ యూనిట్ అంతా స్టే చేశారు. ఆ బంగ్లాలో ఓ భయంకరమైన దెయ్యం ఉందని చాలా రోజుల నుంచి పుకారు. ఈ షూటింగ్ జరుగుతుండగానే ఆ దెయ్యం వాళ్ళకి కనిపించింది. దెయ్యాలు పైన తిరుగుతాయి, కింద కాదు. నిర్మాత గారి కథలో బాగా ఇన్వాల్వ్ అయినట్టున్నారు. ఓకే ఓకే, పూర్తిగా వినండి. షూటింగ్ జరిగిన రోజున ఆ దెయ్యం అందరికీ కనిపించింది. చివరికి ఆ దెయ్యం ఎవరో కాదు. పిల్లనా సార్? కాదు కాదు. ఐ గాట్ ఇట్. ఆ ఇంటి వాచ్మెన్ రైట్? పాడుపడ్డ బిల్డింగ్ లో వాచ్మెన్ ఎందుకుంటారండి? ఇంట్రెస్టింగ్. ఇంతకీ ఆ దెయ్యం నిజం దెయ్యమేనా? నన్ను దెయ్యంలా భయపెట్టేది ఎవరో కాదు, వాళ్ళ యూనిట్లో హీరోయిన్ అని రివీల్ చేస్తాం. సో మనం ఈ ఆల్బంలో చెప్పేది ఏంటంటే, మన అట్మాస్ఫియర్ని బట్టి మనం ఊహించుకునే సైకలాజికల్ ఫీలింగే భయం. సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ. మాస్టర్, రిహార్సల్ స్టార్ట్ చేద్దామా? ఓకే సార్. ప్రొసీడ్. ప్లీజ్. మీరు మర్చిపోలేంది ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. రియల్లీ? వన్ సెకండ్. దిస్ ఈస్ సారీ, అనిల్ అంబానీ నా కోసం స్పెషల్ గా తయారు చేశాడు. మీకోసం త్యాగం చేస్తున్నాను. సార్ త్యాగరాజు. శ్యామ్ సెనగల్. ఫ్యాంటాస్టిక్ సార్. సెల్ ఓకే, మరి బిల్లు నేను కడతాను కదా. ఫస్ట్ హీరోయిన్ ఎక్కడ? పిలు. యు లైక్ ఇట్? yes sir. డైరెక్టర్ గారు పిలుస్తున్నారు మేడం. నేను ఇక్కడ హీరోయిన్ తో డిస్కస్ చేస్తుంటే డైరెక్టర్ గారు పిలుస్తున్నారంటావు ఏంటి? ఆవిడ రాకపోతే డైరెక్టర్ గారు తిడతారు సార్. ఏంటి ఏంటియా? నా హీరోయిన్ తిడతాడా? నేను తలుచుకుంటే ఇప్పుడే షూటింగ్. ఏం శ్యామ్ గారు కోపంగా ఉన్నారు? ఏం లేదు సార్, హీరోయిన్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డైరెక్టర్ గారు అలా చెప్తే అలా వినాలి అని. వెరీ గుడ్ వెరీ గుడ్. మీరు రండి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఇక్కడ మాస్టర్, హీరోయిన్ తో కూడా చేయించాను. ఓకే, పొజిషన్ లోకి రా. రెడీ? టోటల్ గా ఈ సాంగ్ మూమెంట్ చాలా ఫాస్ట్. ఏంటి? ఇంటర్వ్యూ చేసిన అమ్మాయి డీటెయిల్స్ తెలుసా? వెరీ గుడ్. అమ్మాయి పేరు? చిత్ర. చిత్ర. మీరా? రండి. నన్ను చూడగానే కంగారు పడుతున్నావేంటి? మిమ్మల్ని నా గడప దాకా రప్పించినందుకు గర్వపడుతున్నాను. నిన్ను చూడడానికి అది ఇక్కడికి వచ్చింది, చెప్పడానికి. చెప్పండి. రోజు వినే సుప్రభాతాన్ని ఒకసారి పాడగలవా? సుప్రభాతమా? నిన్నే అడిగేది, పాడు. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తనే. ప్రవర్తనే కాదు, ప్రవర్తతే. ఇంకా సర్లే, ఎక్కువ కష్టపడద్దు. వర్షం సినిమా చూసావా? చూసాను. అందులో పాడు పాడు. ఇన్నాళ్ళ గుర్తొచ్చానవానా, ఎన్నాళ్ళందాక్కుంటావే పైన. చాలా ఆపు. చూసావా, చిన్నప్పటి నుంచి వినే సుప్రభాతాన్ని మర్చిపోయావు, కానీ మొన్న రిలీజ్ అయిన వర్షం సినిమాలో సాంగ్ మాత్రం అక్షరం పొలుపోకుండా ఊపుకుంటూ పాడేశావు. ఇంత తెలివిగా మాట్లాడే నీలోనే ఇంత మైనస్లుంటే కామన్ ఆడియన్ పరిస్థితి ఏంటి? ఈ జనానికి ఏం చెప్పినా షుగర్ కోటెడ్తో ఎంటర్టైన్గా చెప్పాలి. అందుకే నేను ఆల్బమ్ అలా తీశాను. మాదంతా బిజినెస్. చూసే కళ్ళల్లో దాహం ఉంది కానీ తీసే మాలో లేదు. ఆలోచించాల్సింది మీరు,
మారాల్సింది మీరు. నేను చెప్పాల్సింది చెప్పాను. వస్తాను. హే లిసన్ టు మీ. మీ ఆర్గ్యుమెంట్స్తో నన్ను బ్లాంక్ చేయడమే కాదు, మీ మీదున్న ప్రేమని డబుల్ చేశారు. ప్రేమ? ఎస్, మిమ్మల్ని ప్రేమించాను. అది ముందుగా చెప్తే మీరు కొట్టిపారేస్తారని ఇలా రివర్స్గా మీ మనసులో స్థానం పొందడానికి ప్రయత్నించాను. ఐ లవ్ యూ అనిల్. ఏ, నీ ట్రిక్స్ పడిపోయేంత వీక్ మైండెడ్ కాదు. నీలాగా లవ్ చేశానని వెంటపడే అమ్మాయిని చాలా మందిని చూశాను. మిస్టర్ అనిల్, నా తెలివితో మిమ్మల్ని నా గురించి ఆలోచించేలా చేశాను. ఇక నుండి నా అందంతో ఎప్పటికీ మీ గుండెల్లో గుర్తుండిపోతాను. ఈ సింహం ఎంత దుర్మార్గురా. మళ్ళీ తీగని దున్నపోతున్నట్టు ఆ మొగలి పువ్వుని ఎంత కష్టపెడుతున్నారో చూడు. ఆ అమ్మాయిని కష్టపెడితే మీకెందుకు సార్ బాధ? ఆ కష్టం మీద నాతో పడతలేదని. వాట్? ఎస్, షీఈస్ మై వైఫ్, మై వుడ్ బి. అలా వీక్గా ఉన్నప్పుడు రిహార్సల్ చేస్తే చచ్చిపోద్దేమో అని నా బాధ. ఆ అమ్మాయి ఎలా చేస్తేనే బాగుంటుంది సార్. వై? ఎందుకు అలాగా? మీ పిల్లమే చచ్చే కన్నా అలా చేస్తేనే బెస్ట్. కాస్త గౌరవంగా ఉంటుంది. ఈ హెయిర్ స్టైల్ ఎక్కడ చేయించారా? లాస్ ఏంజల్స్. అసలు ఏం చేస్తున్నావు నువ్వు? ఏమైంది సార్? ఏంటేమైంది? బుద్ధి లేదా? ఎంత చెప్పాలి నీకు? నువ్వు చేసే దెయ్యం క్యారెక్టర్ ఒకసారి చెప్తే అర్థం కదా నీకు? ట్రై చేస్తాను సార్. ఏం ట్రై చేసేది? నా టైం వేస్ట్ అవుతుంది ఇక్కడ. వీళ్ళందరూ నేను చూసి భయపడాలి. ఆ పర్ఫార్మెన్స్ ఉండాలి. ఎక్కడ పర్ఫార్మెన్స్? రఘు సార్ ఇట్రా. ఫస్ట్ ఫుల్ గెటప్ అంతా మార్చేయి. ఓకే సార్. ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ లేదు. వెళ్ళా ఆ ముఖానికి మాస్క్ వేసి ఇమీడియట్ గా తీసుకురా. ఈడెక్కడేటండి బాబు, అంత అందమైన అమ్మాయిని పట్టుకొని దయ్యం మాస్క్ వేసి డాన్స్ చేయమంటాడేటి? అదే నేను డైరెక్టర్ అయితే ఈ ఆల్బమ్ ఏం చేసామని తెచ్చా సర్వనాశనం చేసి ఉండేవాడు. వస్తాను సార్. 1 2 3 కమ్ ఆన్. మాస్టర్ మీరు మానిటర్ దగ్గరికి వెళ్ళండి. కాన్సన్ట్రేట్ చేయి. ఓకే, రెడీ? రెడీ గైస్, సౌండ్ 1 2. వావ్, రియల్లీ నైస్ పర్ఫార్మెన్స్. నువ్వు ఇంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తావని అసలు అనుకోలేదు. అంతేకాదు, నేనెవరో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. చిత్ర, నా వాయిస్ వినే నన్ను గుర్తుపట్టారంటే నన్ను మర్చిపోనట్టే. ఇక నా వాయిసే మర్చిపోలేకపోతే ఆ రోజు చూసి నా బ్యూటీనే మర్చిపోతారు. Hey, shut your mouth. Yes, you are in love with me. Just get out. Okay. ఈరోజు మీ సిస్టర్లో బెటర్మెంట్ చూశాను. మేబీ మీరు షూటింగ్ ఫినిష్ చేసి వచ్చేటప్పటికి మీ సిస్టర్ని మామూలు మనిషిగా చూపించగలనన్న నమ్మకం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్ఫాక్ట్ నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి, భయం అనే కాన్సెప్ట్ మీద ఆల్బమ్ చేస్తున్నందుకు. అది మీరు ఇచ్చిన ఐడియానే కదా డాక్టర్. ఎనీహౌ, వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. కమ్. యా, ఓకే ఫైన్. హలో సార్. ఓకే, నో ప్రాబ్లం, ప్లీజ్ సిట్ డౌన్. నేను మీకోసం ఏం తీసుకొచ్చాను తెలుసా? డైమండ్ నెక్లెస్. దానికి ఇంకా చాలా టైం ఉంది. మరి ఇంకేం తెచ్చారు? 1 minute. తీపి చెప్పులు, చిచి తీపి గుర్తులు. ఎవరివి? మీ ఆవిడవా? నో 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 నో, తుస్కానియా కంపెనీలో నీకోసం స్పెషల్ గా డిజైన్ చేయించాను, తీసుకో. నా కోసం ఇంత రిస్క్ ఎందుకు తీసుకున్నారు సార్? ఇది రిస్క్ కాదు, ఇష్క్. థ్యాంక్స్. అయినా ఇవన్నీ ఎందుకు సార్? ఎందుకంటే నర్తించి నర్తించి అలసిపోయిన నీ పాదాలకు మెత్తగా ఒత్తుగా మత్తుగా ఉంటాయని తీసుకొచ్చాను. ఒక్కసారి వేసుకో, కింద ఎంత సుఖం ఉందో చూసుకో. ఎలా చెప్పాను? బాగుంది. నైస్, వెరీ నైస్. అప్పుడే ఏమైంది? ఆ చెప్పులు వేసుకొని నువ్వు నడుస్తూ ఉంటే రాజహంసల
వన మయూరిలా ఎంత అందంగా కనిపిస్తావో తెలుసా? సీమా డైరెక్టర్ గారు రమ్మంటున్నారు. 1 సెకండ్. గో డార్లింగ్, గో. డార్లింగ్, నడిచే ముందు కాలు కొంచెం లేపి లేపి వేస్తుండు. అప్పుడే ఈ చెప్పులకి అందం బాగా కనిపిస్తుంది. అది ఆహా ఓహో అదేమన్నా గేదె? ఆహా ఓహో డ్రిర్ అంటున్నావు. బరినయ్యాలి. శుభవాని షూటింగ్ స్టార్ట్ చేస్తే ఇలా జరిగిందేంటి? ఇదంతా మీరిచ్చిన చెప్పుల వల్లే జరిగింది. ఓ ఐఎమ్ సారీ. ఆ చెప్పు ఎక్కడుందో చెప్పు. ఆ చెప్తే నేను కొట్టుకుంటా. ఈవిడ మీ హీరోయినా? కాలు బాగుంటే అయ్యేది. డాక్టర్, కాలు పూర్తిగా విరిగిపోయిందా? లేదు సార్, లోపల ఎముక విరిగింది. ఓహో, ఎముక విరిగితే కాలు విరిగినట్టే కదండి. డాక్టర్, ఈవిడ పొజిషన్ ఎలా ఉంది? ఎన్ని రోజుల్లో నడవగలదు? ఈవిడ కదిలితే కాలే తీసేయాల్సి వస్తుంది. శ్యామ్ గారు మీతో మాట్లాడాలి, బయటికి రండి. అలాగే, మీరు వెళ్ళండి సార్, నేను చూసుకుంటాను. చెప్పు ఇరిగిపోద్ది, దూరంగా ఉండు. ఐ విల్ కమ్ విత్ ఇన్ 5 minutes. డోంట్ వరీ. సార్ ఇప్పుడు ఏం చేద్దాం? టైం అయిపోయింది కాబట్టి టిఫిన్ చేద్దాం. నేను అడిగిన షూటింగ్ గురించి సార్. అది మీరే చెప్పాలి. ఈవిడ ఈ పొజిషన్లో ఉంటే షూటింగ్ క్యాన్సిల్ చేయాల్సింది. క్యాన్సిలా? సార్ ఒక ఐడియా సార్. ఏంటి? చిత్ర అనే అమ్మాయి ఉంది కదా? ఆ తిక్కలదా బాబు? తిక్కలతో పక్కలతో అమెరికాలో తోలు వ్యాపారం చేసుకొచ్చి ఇక్కడ అందరికి అడ్వాన్స్ ఇచ్చారు. ఇప్పుడు అమెరికా వెళ్ళాలంటే నా తోలు కూడా మిగలదు. ప్లీజ్ బాబు. అది కాదు సార్, మీరు అడిగితే అమ్మాయి తప్పకుండా ఒప్పుకుంటారు. కరెక్ట్ సార్, మీరు అడిగితే కాదందు. అక్కడ ఆ డైరెక్టర్ చెప్పాడు, ఇక్కడ కో డైరెక్టర్ చెప్పాడు. ఒప్పేసుకోండి సార్, ఒప్పేసుకోండి ప్లీజ్. నా తోలు సార్. సరే వెళ్ళి అమ్మాయికి ఫోన్ చేయి. ఇట్టా అమ్మా, ఆ ఫోన్ ఎలాగి చెయ్యి. స్వాగతం, సుస్వాగతం. ఏంటిదంతా? మా ఇల్లు పావనం చేసినందుకు. మీరు నచ్చారు కాబట్టి వచ్చాను. నా ఆల్బంలో హీరోయిన్ గా. వాట్? సారీ, నాకు ఇష్టం లేదు. ఈ అందం అందాల్సిన వాళ్ళకే అందాలి. నా కోసం కొంచెం ఆలోచించండి. వేల మందికి హీరోయిన్ అవడం కన్నా మీకు లవర్ అవడమే నాకు అదృష్టం. ఐ లవ్ యూ. అనిల్, నిజంగానా? ఎస్. కానీ నా ఆల్బంలో నువ్వే హీరోయిన్వి. నా లవర్ని ఎక్స్పోజ్ చేస్తానా? నన్ను నమ్మితేనే చెయ్యి. నిన్ను నమ్మకపోతే అది ప్రేమే కాదు. థ్యాంక్ యూ. ఓకే బాయ్. బాయ్. ఏవేవో ప్రియరా
ఆపేసి బంధించన కౌగిళ్ళలో అటు ఇటు ఇటు ఓ చోట ఉదయాన్ని బదిలేసి సుఖించన చీకట్లలో వేసంగి ఆ వెన్నెల్లో పూసేటి మల్లెల్లో వేచేటి నీ కన్నుల్లో నా పూసే నిండింది ఏవో ఏవేవో ప్రియ రాగాలే నీవే నాతోనే పలికించావే సరాగమే పరాగమై హాయి మాయల్లో సగం జగం నీ రూపమే నిరంతరం స్వరాలు మీటే నా ప్రేమ గీతంలో శృతిలయ నీ నవ్వులే కలలన్నీ తిలకిస్తున్నా అనురాగపు అంచుల్లో చలితాళం మోగిస్తున్నా నీ చూపుల మంచుల్లో ఇట్లాంటి ఏకాంతం ఇక వీడను ఎన్నటికీ ఏవో ఏవేవో ప్రియ రాగాలే నీవే నాతోనే పలికించావే సార్ ఆ లొకేషన్ ఫైనలైజ్ చేశారా? ల్యాప్టాప్లో ఉన్నాయి చూడండి సార్. నెక్స్ట్. ఎస్, ఇది ఓకే చేయండి. ఇక్కడే షూటింగ్ చేద్దాం. సార్ ఈ లొకేషన్ కంటే ముందు లొకేషనే బాగుంటుందేమో. హీరోయిన్ కూడా మారిందిగా. అలాగే ఆ అమ్మాయి కాస్ట్యూమ్స్ కూడా మార్చాలి. ఎక్కువ ఎక్స్పోజింగ్ లేకుండా కొంచెం హోమ్లీగా చూపించాలి. సార్ కాన్సెప్ట్ దెబ్బతింటదేమో. పర్వాలేదయ్యా, ఆ అమ్మాయి క్యారెక్టర్ దెబ్బతినకుండా ఉండాలి. ఓకే సార్. ఈ లొకేషన్ ఓకే చేయండి. బిల్డింగ్ చుట్టూ చిందరవందరగా ఉంది, క్లీన్ చేయించమంటారా? లేదు లేదు, ఇలా ఉంటేనే న్యాచురల్గా ఉంటుంది. ఓకే సార్. రఘు సార్, నువ్వు వెళ్ళి చిత్రాన్ని కాస్ట్యూమ్ వేసుకుని ఇమీడియట్గా రమ్మని చెప్పు. ఓకే సార్. అలాగే మన వాళ్ళందరితో చెప్పు, ఇమీడియట్గా ఫ్రెష్ అయ్యి ఒక గంట రెస్ట్ తీసుకుంటే 12 అలా షూటింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకే ఓకే, అలాగే చెప్పండి. వెళ్ళండి మరి చెప్పండి. బాబు అయ్యా, మా సార్ శ్యామ్ శనగల కనపడ్డారా? శ్యామ్ శనగలా? అక్కడ కూర్చుని ఏరు శనక్కి వెళ్తాడు, వెళ్ళి చూడు. ఎలా బాబు అని ఊపుకుంటూ వచ్చి మరి అడుగుతున్నాడు. కిరణ్ సార్. హాయ్. ఏంటిది? ఈ టైంలో ఈ డ్రెస్లో నిన్ను ఇలా చూస్తుంటే ఇప్పుడే ఫస్ట్ నైట్ చేసుకో. చాలే ఊరుకో. నీ మాటలు ఎవరైనా వింటే డైరెక్టర్కి చెప్పేస్తారు. కరెక్టే, డైరెక్టర్ నేను సాంగ్ డ్రెస్ వేసుకురమ్మన్నాడు. సరే నువ్వు వెళ్ళి, నేను వస్తున్నాను. వెళ్ళు. అయ్యో గాడ్. అనిల్, నా డ్రెస్ ఎలా ఉంది? ఎలా ఉంది?
ఏంటిదంతా? ఇక్కడ నేను డైరెక్టర్ని, నువ్వు హీరోయిన్. ఇద్దరం ప్రొఫెషనల్ గా వర్క్ చేయాలి. అప్పుడే మన గౌరవం. ఆ గౌరవాలు నాకెందుకు? నేను నీ ఆల్బమ్ లో హీరోయిన్ గా ఒప్పుకున్నదే నీ లైఫ్ లో హీరోయిన్ కావడానికి. నేను కాదన్నానా? మరెప్పుడు నన్ను దూరంగా ఉంచుతావెందుకు? నేనెప్పుడు నీకు దగ్గరగా ఉంటూ, నీ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ, నీతో మాట్లాడుతూ, అప్పుడప్పుడు నిన్ను టచ్. చాలు ఇక్కడే నన్ను ఏదో చేసేలా. పోనీ నువ్వే ఏదో ఒకటి చేయొచ్చు కదా. ప్లీజ్ నా మాట విను. ఎవరైనా చూస్తే బాగుండదు. నేను ఎవరు చూసినా కేర్ చేయను. నేను నీ దాన్ని, నువ్వు నా వాడివి, అంతే. నా మాట విని చిత్ర. చెప్తే వినాలి. ఏంటిది? హలో చిత్రాంగి, నీతో పర్సనల్ గా మాట్లాడాలి. ఒకసారి బిల్డింగ్ లోకి రా. ముందు నువ్వు వెళ్ళు, తర్వాత నేను వస్తాను. సార్, ఈ ఆల్బమ్ తర్వాత మంచి కమర్షియల్ సినిమా తీద్దాం. బతికుంటే తీద్దాం. మీరు మరీ భయపడతారేంటి సార్? చిచ్చే, నాకు భయమా? భూత పేత పిచాచ ఢాకిని శాకిని దానమ్మ ఫ్లాంతర్ పగిడి అయినా సరే నా ముందు డాన్స్ చేయాల్సిందే. నిజంగానా? ఏరా డౌటా? చెప్పండి. నా బౌల్తాడ కింద ఏముంది తెలుసా? లడ్డు. చైనాలో కొన్నా చైనీస్ తాయెత్తు. ఇది గిరగిరా గిరగిరా తిప్పానంటే పిచాచల సైతం నా ముందు పియానో వాయించుకుని డాన్స్ చేయాల్సిందే. ఒకసారి చూస్తావా? చూడు. భయపడకండి సార్, నేను కాస్ట్యూమర్ని. వారని నువ్వు మీ డైరెక్టర్ భయపెట్టి చంపేసేలా ఉన్నారు కదరా బాబు. అంత భయపడతారు అనుకోలేదు సార్. అవునరా? యూనిట్ నువ్వు ఒక్కడైనా మాస్క్ వేసి తిరుగుతున్నావు లేదా మొత్తం యూనిట్ అంతా మాస్క్ వేసుకుని దయ్యాలా తిరుగుతారా? లేదు సార్, నేను ఒక్కనేనండి. సరే, ఇంతకెందుకు వచ్చావు? మందు కొట్టడానికి డబ్బులు లేవు సార్. ఒక 200 అంటే ఇవ్వండి. మొన్నే కదా ఇక్కడికి వచ్చే ముందు అడ్వాన్స్ ఇచ్చాను. అడ్వాన్స్ ఇంటి దగ్గర ఇచ్చాను సార్. ఇప్పుడు మీరు మందుకు డబ్బులు ఇవ్వకపోతే మాస్క్ అమ్మేస్తాను. మాస్క్ అమ్మేస్తే షూటింగ్ అయిపోతారా బాబు? అరే అడిగి పంపించే ఇందా సార్. ఏంటి రమ్మన్నావు? డైరెక్టర్ దగ్గర సూపర్ గా యాక్ట్ చేస్తున్నావు. వాడు నిన్ను బాగా నమ్ముతున్నాడు. ఎందుకు నమ్మడు? నేను చేసేది యాక్టింగ్ కాదుగా. చిత్ర, ఎస్, నిజంగా అతనంటే నేను ఇష్టపడుతున్నాను. మరి నన్నేం చేయాలనిపించింది? నీకు మోసం జరగదు. నా కెరీర్ కోసం నీకు దగ్గరయ్యాను. అలాంటి గొప్ప వ్యక్తికి భార్యనైతే నా లైఫ్ బాగుంటుంది, నా స్టేటస్ పెరుగుతుంది. ఇక నీ విషయం అంటావా? అతని భార్యనైన తర్వాత నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను. డబ్బా? నువ్వు విసిరేసేది ఎవరికి కావాలి? నీ కెరీర్ కోసం ట్రిక్స్ ప్లే చేసింది నేను. కష్టపడి నేను వాడి దగ్గరికి చేరిస్తే నువ్వు నాకు దూరం అవుతానంటే ఊరుకుంటానా? నీ ఉద్దేశం ఏంటో క్లియర్గా చెప్పు. నాకు నా కెరీరు కావాలి, నువ్వు కావాలి, నీ శరీరంలోని అణువు కావాలి. నన్నే కొడతావా? చిత్ర, నువ్వంటే నాకు ప్రేమ. నీ శరీరం, నీ వంపులు అన్నీ నావే అనుకున్నాను. అలాంటివన్నీ దూరం అయిపోతుంటే నేను భరించగలనా? భరించలేను. అందుకే రేపు ఉదయం లోపల నువ్వు నా కోరికను ఒప్పుకొని తీరాలి. లేదంటే వాడి లైఫ్లోనే కాదు, ఎక్కడ హీరోయిన్ కాకుండా చేస్తాను. అంతేకాదు, కనీసం ఎక్స్ట్రా ఆర్టిస్ట్గా కూడా పనికి రాకుండా మొహంపై యాసిడ్ పోస్తాను. ఆలోచించుకో.
ఎలా ఉంది? ఓకేనా? ఓకే సార్. వెరీ గుడ్ గుడ్ పర్ఫార్మెన్స్. మేడం అదర్ కూడా సార్ మేడం. నిజంగా దయ్యాన్ని చూసి భయపడినట్టు. Stop it. నేను నిజంగా దయ్యాన్ని చూశాను. చూసినట్టు కాదు. అది నిజం దయ్యం కాదు మేడం, ఎఫెక్ట్. నేను నిజంగా చూశాను. కాదంటుంటే ఎఫెక్ట్ ఇక్కడ బాగుందా? ఆ పిల్ల రక్తం కక్కుని చచ్చిపోయేలా ఉంది. అనిల్ నన్ను నిజంగా దయ్యం చేసేసింది. ఓకే నువ్వు బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నా. కొంచెం రెస్ట్ తీసుకో, ఆ ఎఫెక్ట్ పోతుంది. వీడి ఎఫెక్ట్ తగలయ్యా. అందరికి ఏదో ఒక ఎఫెక్ట్ అయ్యే వరకు వీడు ఇంతే. కొంచెం చెప్పండి మేడం. ఎఫెక్ట్ అమ్మా, ఎఫెక్ట్. గోపాల్ గారు లైటింగ్ సెట్ చేసుకోండి, సాంగ్కి వెళ్దాం. ఇదిగోండి సార్. 100 కరెక్ట్ గా తీసుకొచ్చావా? కరెక్ట్గా ఉన్నాయి. అక్కడ పెట్టు. అవును సార్, నాకు తెలియక అడుగుతాను. ఇన్ని నిమ్మకాయలు తెప్పించారు కదా, మన యూనిట్ కోసం పచ్చడి పెట్టిస్తున్నారా ఏంటి? పచ్చడి కోసం కాదరా పిచ్చేదవా. మరి చూడు. ఆమ్లఫలసర భూతాయ నమః. అరకోణం, ఎర్నాకోణం, తలకోణం, బోయాపళం, కాట్రివల్యం. ఇటు తిరుగు. సార్ ఇందాకేదో మంత్రం చదివారు, ఏంటది? మా బాంబ పోతూ ఈ మంత్రం నా చెవులో ఊది పోయింది. ఈ ఫలం మంత్రించి మన జేబులో పెట్టుకుంటే భూతాలు పిచాచాలు మన బార్డర్లోకి రావు. అవును, మరి ఇన్ని నిమ్మకాయలు ఎందుకు సార్? మన యూనిట్ లో ఉన్న ఒక్కరికి ఒక ఫలం ఇచ్చి ఇంకా డైరెక్టర్ ఎఫెక్ట్ తప్ప భూతాల ఎఫెక్ట్లు ఉండవు. तुम जाओ ठहरो तो मेरे को दो. दो मुझे भी. अब जाओ.
ఎక్కడ అనాలండి? ఎవడు పడితే ఆడొచ్చి ఇక్కడ అలా అంటే ఎవడు ప్యాకప్ చేయడు. ఆ మొక్కేదో ఆయన్నే చెప్పమన్నవయ్యా బాబు. ఈ దయ్యాల ఎఫెక్ట్లేమో కానీ వీళ్ళందరూ చచ్చి దయ్యాలంటే ఆ మాట నిజమేనండి. బాబు వెళ్ళు. సార్ ఎలా ఉంది మన ఎఫెక్ట్? ఇది మన ఎఫెక్ట్ కాదు సార్, నిజంగానే దెయ్యం ఎఫెక్ట్ సార్. ఏంటో ఇతను కూడా సిల్లిగా. సార్ మీకు అర్థం కావట్లేదు సార్, దెయ్యం అక్కడ అందరినీ హడలెత్తించేస్తుంది సార్. అందరూ హడలు చేస్తున్నారు సార్. శ్యామ్ శనగలైతే ఏకంగా ప్యాకప్ చెప్పామంటాడు సార్. ప్యాకప్? అవును సార్. బాబా మీ దండం పెడతారు సార్, అక్కడ అంతా భయపడిపోతున్నారు సార్. ప్యాకప్ చెప్పండి సార్, ప్యాకప్ చెప్పండి సార్, ప్లీజ్ సార్, ప్యాకప్ చెప్పండి సార్, ప్యాకప్. అరే చెంచా, కుక్క అరుస్తుందట్రా. ఓల్డ్ లేని కుక్క కదా సార్, జంట కోసం అరుస్తుందేమో. మీరు పడుకోండి. ఆ కుక్కకి ఏమైనా దయ్యం కనిపించిందేమో. దయ్యమా? అరే కుక్కలకి పిల్లలకి దయ్యాలు కనిపిస్తాయట. నువ్వు వెళ్ళి ఒకసారి చూసి రాకూడదు? నా వల్ల కాదండి, కావాలంటే ఇద్దరు వెళ్ళి చూసొద్దాం పదండి. ఒక పని చేద్దాం, ముసుకేసుకొని మూసుకొని పడుకుందాం. రేపు ఉదయం లోపల నువ్వు నా కోరికను ఒప్పుకొని తీరా. లేదంటే వాడి లైఫ్ లోనే కాదు, ఎక్కడ హీరోయిన్ కాకుండా చేస్తాను. కనీసం ఎక్స్ట్రా ఆర్టిస్ట్ గా కూడా పనికి రాకుండా మొహంపై యాసిడ్ పోస్తాను. గుడ్ గర్ల్, బ్రతుకు తెరువు తెలిసిందనివి. నువ్వు తప్పకుండా వస్తావని నాకు తెలుసు. ఇప్పుడు చెప్పు, ఏంటి నీ ఉద్దేశం? అంటే ఆ మాట మళ్ళీ నేను చెప్పాలా? నీకు నీ లైఫ్ కావాలి, నాకు నువ్వు కావాలి. అంటే నేను చెడిపోక తప్పదా? చెడిపోకపోతే చెడగొడతాను. నన్ను రాక్షసుని చేయకుండా కోఆపరేట్ చేయి. మన శృంగారం పందిరి మీద మల్లె తీగలా ఉండాలి, కానీ జింక మీద పులి పంజాలా ఉండకూడదు. ఇడియట్, ఏమనుకుంటున్నారా నువ్వు? నన్ను బ్లాక్మెయిల్ చేసి భయపెట్టి నీ సొంతం చేసుకోవాలనుకుంటున్నావా? ఒరేయ్, ఆడదాని లైఫ్ తో ఆడుకున్న వాడెవ్వడూ ఇంతవరకు బాగుపడలేదు. ఎంత పొగర్రా నీకు? నేను నీకు లొంగిపోవాలా? ఈ శరీరాన్ని, జీవితాన్ని ఒక పిచ్చి కుక్కకి నైవేద్యంగా పెట్టాలా? సర్ప్రైజ్. దెయ్యం అన్నీ చేస్తుందని మీరు చెప్తున్నారు,
దెయ్యాన్ని నమ్మనని మీ డైరెక్టర్ చెప్తున్నారు. మీలో ఎవరిని నమ్మాలి? మీరు పోలీసులు కాబట్టి మిమ్మల్ని మీరే నమ్ముకోండి. గుడ్ సజెషన్. అందుకే ఈ రాత్రికి అందరూ ఇక్కడే ఉండాలి. మీరు చూసిన దయ్యాన్ని మాకు చూపించాలి. చూపించకపోతే మేం మీకు చూపిస్తాం. ఏంటిది? సెంట్రల్ జైల్. డోంట్ ట్రై టు యాక్ట్ స్మార్ట్. ఒక్క నిమిషం. సార్ ఆ శవ జాగరణ ఇంకెంతసేపు? సచ్చినోడు వాడు ప్రశాంతంగానే ఉన్నాడు. బతికున్నోడు మన టెన్షన్ ఏంట్రా బాబు? ఏంటి వచ్చే నెలలో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. పొజిషన్ ఇలా ఉంది. నా పెళ్లి జరుగుద్దంటారా? తప్పకుండా జరిపిస్తాం. పెళ్ళే కాదు, అది కూడాను. ఏది? శోభనం. అయ్య బాబా, మీరు చేసే శోభనం నాకు వద్దండి బాబు. అందుకే మోసుకుని కూర్చో. ఏది? నోరు అవతల సేవానికి డిస్టర్బెన్స్. నిజమే. చిత్ర, షూటింగ్ ప్యాకప్ చేసుకుని వెళ్ళిపోండి. ఇంకేం మాట్లాడదు. ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండడానికి వీలేదు. కమాన్ కమాన్ మూవ్. వెళ్ళండి అయ్యా. మిమ్మల్ని కమాన్ అందరూ గెట్ అవే ఫ్రమ్ హియర్. క్విక్ క్విక్ మూవ్. కానిస్టేబుల్స్, బాడీని పోస్ట్ మార్టానికి పంపించండి. ఏంటయ్యా చూస్తారు? వెళ్ళండి. ఏంటి సార్ అంత టెన్షన్ గా ఉన్నారు? దెయ్యాన్ని చూశానయ్యా. ఏంటి సార్ మీరు కూడా అందరిలాగా? నేను నిజంగానే దయ్యాన్ని చూశానయ్యా. ఈ గాలి, భూతం, దెయ్యం నేనెప్పుడు నమ్మను. బట్ ఈ రోజు నమ్మి తీరాల్సిన
పరిస్థితి వచ్చింది. అక్కడ తవ్వించండి. అలాగే సార్. తొందరగా తొందరగా తవ్వండి. కానివ్వండి. కమాన్ కమాన్ తొందరగా. అదిగో అక్కడ తవ్వండి అయ్యా. అక్కడే ఏదో ఉంది. అక్కడే. జాగ్రత్త. ఆ లాకెట్ ఇలా ఇవ్వు.